చేసుకుంటూ పాచలు పుట్టలు లేకుండే ఇంటికి ఊరగల్లు భక్తుల పాలిటి కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి అమ్మవారి శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవములు ఈరోజు రెండో రోజుకు చేరుకున్నవి. ఈరోజు విశేషించి ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్టాపన మొదలగు కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం అమ్మవారికి పరమశివుని అత్యంత ప్రీతికరమైనటువంటి యొక్క నందికేశ్వర వాహనం పైన అమ్మవారిని ఊరేగించి వాహన సేవ చేయడం జరుగుతుంది. తద్వారా పార్వతీ పరమేశ్వర కలయికను మనం చూడవచ్చు. ఈరోజు విశేషించి మళ్ళీ సాయంత్రం జింక వాహనం అంటే మృగవాహనం జింక పైన అమ్మవారి రథోత్సవ అమ్మవారి యొక్క వాహన సేవ ఉంటుంది. ఈ శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవములు ఈరోజు రెండవ రోజు. విశేషించి భక్తులందరూ కూడా తమ తెలిసి తెలియని పాపాలన్నింటినీ కూడా అమ్మవారి దర్శనం ద్వారా నశింపజేసుకొనవచ్చును. మళ్ళీ రేపు ఎదుర్కోళ్ల కార్యక్రమం. ఇందులో విశేషించి 23వ తారీఖు నాడు శ్రీ కళ్యాణము అంటే పార్వతి ఆ జగత్తుకు పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రేపు ఎదుర్కోళ్ల కార్యక్రమం, ఎల్లుండి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపించుకోవాలనుకున్న దాతలు 516 రూపాయల టికెట్ తీసుకొని ఎల్లుండి 23వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణ అక్షంతలు స్వీకరించి ఆ భగవతి భద్రకాళి అనుగ్రహం పొందగలరు.